బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్న సమయంలో అద్భుతమైన చేదోస్తంభంగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు సదాశివుడు. ఆ పాతాళన భస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేశివం అంటూ పాతాళం నుంచి ఆకాశం దాకా అంతా చేస్తూ వారికి వారి అహంకారాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు. నా తుదిని కానీ మొదలు కానీ ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారు అని చెబితే వరాహాన్ని ఎక్కి విష్ణువు భూమిని తవ్వుకుంటూ కిందికి వెళ్ళాడు. హంసవాహనాన్ని ఎక్కి బ్రహ్మదేవుడు ఆకాశం వైపుకు వెళ్ళాడు. విష్ణువు తన అశక్తతను తెలుసుకొని మహాదేవుని దగ్గరికి వచ్చి నా వల్ల కాదయ్యా నీ మొదలు తెలుసుకోవటం అని ఒప్పుకుంటే బ్రహ్మదేవుడు కూటసాక్ష్యాన్ని చెప్పి ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నాడు. మహాదేవుడికి తెలియదా సత్యమేమిటో? సత్యాన్ని ఒప్పుకున్న విష్ణువుకు సర్వం సహా భూమండలాన్ని పరిపాలించే అధికారం ఇచ్చాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి పూజార్హత లేకుండా చేశాడు.